ఆదివాసీల బతుకులను ఆగం చేసే జీవో నెంబర్ 49ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాల పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా జన్నారంలో ఆదివాసీ సంఘాల నాయకులు రాస్తారోకో చేపట్టారు. ఆదివాసీ సంఘాల బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలకు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. ఇకైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, గ్రామ సభల అనుమతి లేకుండా కన్వర్టేషన్ ఆఫ్ ఫారెస్ట్ యాక్ట్ జీవో నెంబర్ 49ను తీసుకురావడం అక్కడి ప్రజల బతుకు చిత్రాన్ని ఛిద్రం చేయడమే అవుతుందని నాయకులు అన్నారు. ఇప్పుడిప్పుడే కాస్త అభివృద్ధి బాట పడుతున్న జిల్లాలో ఇలాంటి జీవో మూలంగా ప్రజలకు తమ మనుగడను కోల్పోయే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు. ఎన్నో ఆంక్షల మధ్య బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుందని, కావున జీవో నెంబర్ 49ని రద్దు చేయాలని కోరారు. జీవో నెంబర్ 49 కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అందరూ స్వచ్ఛంద బంద్ చేయడం జరుగుతుంది. అదే జీవో నెంబర్ 49 అనేది ఏజెన్సీ కావచ్చు, నాన్ ఏజెన్సీ కావచ్చు, గ్రామాలలో ఉన్న ఆదివాసులకు చట్టాలు ఒకటి గ్రామసభ తీర్మానం లేకుండా, సీసా యాక్ట్ లేకుండా, ఏది లేకుండా కూడా దాన్ని రద్దు అది 1/17 రద్దు చేయడానికి ప్లాన్ వేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్లాన్ వేసి ఈ జీవో నెంబర్ 49 తీసి ఆదివాసులను టైగర్ జోన్ పేరిట ఆదివాసులు ఉన్న గూడెలను బయటికి తరలగొట్టడానికి చేస్తున్న ఈ కుట్రలు ఖండించడానికి జీవో నెంబర్ 49ను రద్దు చేయాలని చెప్పేసి 370ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి 370 ఏదైతే ఉందో గ్రామ సభ 370 దానికి ఉన్న చట్టసభలు ఏవైతే ఉన్నాయో దాన్ని కొనసాగించాలి. మండలంలో స్వస్థంగా బంద్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే జియో నంబర్ 49 కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్వస్థంగా బంద్ పాటించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు జన మండలంలో ప్రతి వేపర్ కానీ ప్రతి షాపులు కానీ అన్ని బంద్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆదివాసుల మీద కొన్ని దాడులు జరుగుతున్నాయి. బోర్డు భూముల విషయంలో కానీ, కొన్ని కొన్ని మన వెహికల్స్ విషయంలో కానీ, కొన్ని మన ఇంద్రమ ఇల్లుల విషయంలో కానీ, కొన్ని మన వాగులను తీసుకొస్తే